బంగ్లాదేశ్లో వినిపించాలి. శాంతి బహుమతిని పుచ్చుకుని కాదు, శాంతిగా ఉండాల్సింది. ఆ పని చేతుల్లో వాళ్ళు కనిపించాలి, అక్కడ ప్రధానమంత్రి చేతుల్లో కనిపించాలి. కాబట్టి మనం గట్టిగా వినిపించాలి మన నినాదం. జై భోలో భారత్ మాతాకి, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద్ బాంధవ అనాథ రక్షక గోవింద. చతుస్సాగర పర్యంతం అని మనకు ఒక మంత్రం ఉన్నది. భారతదేశంలో పూజ చేసిన తర్వాత ఒక సన్యాసి వచ్చినా, ఒక గురువులు వచ్చినా, ఎదురుగుండా ఉండేటువంటి శిష్యులు కానీ బ్రాహ్మణులు కానీ 2 చెవులు పట్టుకుని చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణం అని మంత్రం చెప్తారు. ఈ చతుస్సాగరాలు ఉన్నంత వరకు భారతదేశాన్ని ఎవరు ఏమీ చెయ్యలేరు అని దాని మంత్రంలో ఉన్న అంతరార్థం. అయితే ఈ చతుస్సాగరాలు ఎక్కడ ఉన్నాయి అని తెలుసుకున్నవాడు ఇంగ్లీష్ వాడు. తూర్పున బంగ్లా సముద్రము, అలాగే దక్షిణమున హిందూ మహాసముద్రము, పశ్చిమాన అరేబియా సముద్రము, 3 సముద్రాలు కనిపిస్తున్నాయి. 4వ సముద్రం ఎక్కడ ఉన్నది అని వాడు పరిశోధన చేశాడటండి. చేస్తే అది నేపాల్కి అవతలగా కనిపిస్తోంది వాడికి ఒక సముద్రము. సో ఈ సముద్రం ఈ భారతదేశానికి దగ్గరగా ఉంటే ఈ భారతదేశాన్ని మనం ఏమీ చేయలేము. కాబట్టి ఇక్కడ భూభాగాన్ని ఎక్కడ కట్ చేస్తే ఆ సముద్రం భారతదేశం నుంచి వెళ్ళిపోతుందో అక్కడ కట్ చేద్దాము అని చెప్పి మన నుంచి భారతదేశం నుంచి నేపాల్ని ఆ విధంగా ఖండించాడు ఇంగ్లీష్ వాడు. ఆ మాదిరిగా ఖండించిన తర్వాత వాడికి కూడా కొంతమంది మనలో ఉండే దుర్మార్గులు వాళ్ళకి సలహాలు ఇస్తూ ఉంటారు. ఇక్కడ మనం బాగా గమనించాలి. మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం, ఎవరి గురించి వచ్చాం, దేని గురించి వచ్చాం. మేము చాలా పల్లెటూళ్ళలో యాత్రలకు వెళ్ళినప్పుడు, యాత్ర అంటే ఏంటి, చైతన్య యాత్ర చేసినప్పుడు వాళ్ళకి సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు చెప్తూ ఉంటారు, ఏమండి ఆర్ఎస్ఎస్ ఏం చేస్తోంది, విశ్వ హిందూ పరిషత్ ఏం చేస్తోంది అని చెప్పి. మీ ఇంట్లో కాపరాల్ని సరిదిద్దటానికి ఆర్ఎస్ఎస్ లేదు, విశ్వ హిందూ పరిషత్ లేదు. ఈ దేశాన్ని రక్షించడానికి, ఈ దేశాన్ని కాపాడటానికి ఈ 2 సంస్థలు వారి ప్రాణాన్ని సమర్పణ చేస్తున్నాయి. కాబట్టి అది మనం గుర్తుంచుకోవాలి. అలాంటి ఆర్ఎస్ఎస్కి కానీ విశ్వ హిందూ పరిషత్ సభ్యులకు కానీ ఏనాడైనా మనం పిలిచి అన్నం పెట్టామా అది గుర్తు చేసుకోవాలి. చిన్నప్పటి నుంచి అలాంటి సంస్థలకి మా ఇండ్లల్లో అన్నం పెట్టామేమో ఈ రోజుకి కూడా భారత మాత అనేటువంటి రక్తం మా శరీరంలో ప్రవహిస్తున్నది. అవసరమైతే రోడ్డు మీద రక్త తర్పణ చేయడానికైనా ఈ శరీరం నిర్భయంగా పనిచేస్తుంది అని చెప్పడానికే ఇక్కడికి వచ్చాం. మీలో కూడా ఆ చైతన్యం రావాలని తెప్పించడానికే ఈ రోజున ఇక్కడికి వచ్చాం. సంఘటితం అంటే నలుగురం కలిసి ఫోటోలు దిగి వెళ్ళిపోతే కాదు, అవసరమైతే అడ్డాగా నిలబడాలి. ఉత్తరప్రదేశ్లో ఒక టైగర్ ఉన్నాడు, మన రాష్ట్రంలో ఒక టైగర్ ఉన్నారు. ఈ 2 టైగర్లు ఉంటే సరిపోదు, మనం కూడా టైగర్ లాగా మనం కూడా అందరం ఒక్కొక్క టైగర్ లాగా పని చేయాలి. అప్పుడే అవతల వాడు మనల్ని చూసి దడుస్తాడు, భయపడతాడు, వాడు తొడగొట్టడం మానేస్తాడు. అది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరూ కూడా. అలా భారతదేశాన్ని ముక్కలు ముక్కలుగా చేశారు ఈ దేశాన్ని. వాళ్ళ బుద్ధి వంకర బుద్ధి కాబట్టి వంకర ఆలోచన ఉన్నది. కానీ మన వేదాలు చెప్పినాయి, ఎక్కడ అధర్మం పెరిగితే అక్కడ మహావిష్ణువు మళ్ళీ అవతరిస్తాడు. కాబట్టి మహావిష్ణువు త్వరలో రాబోతున్నాడు. ఆల్రెడీ వాళ్ళ యొక్క బంధువులందరినీ కిందకి దింపి ఉన్నాడు. ఆ దింపిన బంధువులే గత 10-15 ఏళ్ళ నుంచి పరిపాలన సాగిస్తున్నారు భారతదేశంలో. కాబట్టి అది మీరు తెలుసుకోవాలి. నేను చెప్పక్కర్లా బంధువులు ఎవరో మీ అందరికీ తెలిసిపోయి ఉండాలి ఈ పాటికల్లా. నేను ఒకసారి కెన్యా దేశం వెళ్ళాను. కెన్యా దేశంలో వాళ్ళు అడిగారు, ఏమండి ఇప్పుడు మీకు మోడీ వచ్చాడు కదా, మీరందరూ గొప్ప వాళ్ళని అంటున్నారు మోడీని, మోడీ ఎలా గొప్పవాడయ్యాడండి అని కొంతమంది నన్ను అడిగారు అక్కడ దేశంలో వాళ్ళు. నేను ఒకటే చెప్పాను, స్వామి వివేకానందకి పేరు, ఆయన సన్యాసం పుచ్చుకోకృతం పేరు, ఆయన పేరు నరేంద్రుడు. ఆయన అంశగా మళ్ళీ ఇప్పుడు నరేంద్రుడు అనేటువంటి వాడు భారతదేశంలో పుట్టి ఆ స్వామి వివేకానంద అమెరికాలో నుంచి ఎలాగైతే సమస్తమైనటువంటి ఇతర దేశస్తుల్ని ఇండియా చూసేటట్టుగా చేశాడు, ఈ నరేంద్రుడు సమస్త దేశాన్ని ఈ దేశంలోకి వచ్చేటట్టుగా చేస్తున్నాడు.
అది మన దేశం యొక్క గొప్పతనం, మన భారత భూమి, మన భారత జాతి యొక్క గొప్పతనం. కాబట్టి దయచేసి ఓ నా హిందూ సహోదరులారా, నా బంధువులారా, నా కుటుంబ సభ్యులారా, మీరు కళ్ళు తెరవకపోతే మీ తల తెంపడానికి రెడీగా మీ పక్కన నిలబడి ఉంటాడు వాడు, వేషం వేసుకుని భాష మార్చుకుని. దయచేసి జాగ్రత్తగా జాగరూకులై ఉండి వాడి తల తీయడానికి మీరు కూడా ఒక టైగర్ లాగా మీ అందరికీ అన్న అన్న అని పిలుస్తూ ఉంటారు, మేమందరం ఆశీర్వచనం చేస్తూ ఉంటాం. కాబట్టి ఆ మాదిరిగా రాజా టైగర్ లాగా మీరు కూడా ఇక్కడ తయారవ్వాలి. మన తెలంగాణలో ఒక యోగి, ఒక మోదీ, వీళ్ళందరూ ఎందుకు హిందువుల గురించి అంటే పనిచేస్తున్నారంటే మీరు ఆలోచన చెయ్యండి. వాళ్ళ అంత వయసు వచ్చినా కూడా ఎందుకు హిందూ 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 అంటున్నారంటే, మనము అసలు ఎలాంటి జాతిలో పుట్టామో తెలుసా అండి? మన తండ్రి సాక్షాత్తు విష్ణుమూర్తి, మన తల్లి సాక్షాత్తు మహాలక్ష్మి, ఆవిడ పేరే భారతీ నామ్రే. వేదవ్యాసుల వారిని అడిగారట అమ్మవారిని, అమ్మ నిన్ను రాబోయే రోజుల్లో ఏమని పిలుస్తారు అంటే భారతీ నామ్నే. అందువలన భారతదేశానికి భారతదేశం అని వచ్చింది పేరు. కాబట్టి అలాంటి దేశంలో మనం పుట్టాం. దేవతలు మనకు మన తాతలు తండ్రులు, బాగా గుర్తుపెట్టుకోండి, దేవతలు. కాబట్టి అలాంటి జాతి మనది. అవసరమైతే సౌమ్యంగా ఉన్నామేమో అనుకుంటున్నారేమో, అవసరమైతే చేతిలో దండం, ఇది కర్ర అనుకుంటున్నారు వాళ్ళు, ఏదో కర్ర ఉంచుకుని తిరుగుతున్నారు స్వామీజీలు అని చెప్పి. ఈ కర్రని కత్తిగా కూడా చేయగలరు. కత్తి పడితే ఒక్కొక్క తల ఎలా తెగుతుందో శివాజీ గుర్తుకొస్తాడు ఆ రోజున వాళ్ళందరికీ కూడా. ఒక ఛత్రపతి, ఒక సుభాష్ చంద్రబోస్, ఒక ఝాన్సీ లక్ష్మీబాయ్, ఒక మన తెలంగాణ వీరవనిత అయినటువంటి రాణి రుద్రమదేవి గుర్తుకొస్తారు ఆ సమయంలో. అలాంటి నా జాతిని చెరపాలనుకున్నా చెరుపుదామని మీ మదిలోకి వచ్చిందంటే మీ మెదడు సమస్తము కూడా ఆ రోజునే కర్ర తీసుకుని పగిలేటట్టుగా చేయగలదు ఈ జాతి. సౌమ్యంగా ఎందుకున్నాము అంటే మనం ఎప్పుడూ కూడా పరుల యొక్క శుభాన్ని కోరుతాం. వారు ఏ ధర్మంలో ఉన్నా కూడా శుభాన్నే కోరుతాం. కాబట్టి శుభాన్ని కోరే జాతి జోలికి వస్తే భగవంతుడు మన పక్షాన ఉంటాడు. ఒక బంగ్లాదేశ్లోనే కాదు, ఏ దేశంలో అయినా సరే హిందువుకి కనుక అన్యాయం జరిగిందంటే మేమందరం కూడా సంఘటితమవుతామని చెప్పడానికి మేమందరం కూడా ఈరోజు రావటం జరిగింది. నిజంగా నేను నిన్న రాత్రి అలంపురం నుంచి వచ్చాను, మొన్ననే గాణగాపురం, ఈరోజు రాత్రికి మళ్ళీ పిఠాపురంలో ఉండాలి. ధర్మ ప్రచారం చేస్తున్నాం. ప్రతి ఒక్క చోట ఒక్కొక్కళ్ళు అమ్మలు ఫోన్లు చేస్తున్నారు, బాధలు పడుతున్నారు, మేము ఎందుకు ఈ మతం మారామని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. అసలు ఏ దేశం, మీరందరూ భారతీయులు బాగా గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచంలో ఏ దేశంలోనూ సెక్యులర్ అనే పదమే లేదు. అలాంటి ప్రపంచంలో అన్ని దేశాల్లో లేని సెక్యులర్ పదం ఈ భారతదేశంలో ఎందుకు? ప్రశ్నించండి మీరు అందరూ కూడా, ఎందుకు? కాబట్టి బంగ్లాదేశ్లో ఆ ప్రధానమంత్రి గారికి గౌరవప్రదంగా చెప్తున్నాం, మా యొక్క హిందూ సంస్థ ప్రతినిధి మీరు చక్కగా గౌరవంగా విడుదల చేసి మా ధర్మాన్ని మీరు రక్షించవలసిన బాధ్యత. దేశాధ్యక్షుడు అంటే సర్వధర్మాలని రక్షించేటువంటి వాడు, సర్వధర్మాలని రక్షించేటువంటి వాడు. కాబట్టి అతను కూడా హిందూ ధర్మాన్ని రక్షించాలి. లేకపోతే ఆ సనాతన ధర్మమే నిన్ను శాపిస్తుంది, శాపం పెడుతుంది. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడికి ప్రతి హిందువు రావాలి. చాలామంది హిందువులు మాకెందుకు అనుకుంటున్నారు. కింద వాళ్ళేమో హిందువుల్లో చిన్నగా ఉన్న వాళ్ళేమో పోలీసు వాళ్ళు కొడతారేమో వెడితే అని చెప్పి వాళ్ళు రావటం లేదు. బాగా డబ్బు ఉన్నవాడు నా దగ్గర డబ్బు ఉంది కదా, నాకు ఈ ధర్మంతో పనే ఉందని సీసా పట్టుకుని కూర్చుంటున్నాడు. మధ్యలో వాళ్ళే నలిగిపోతున్నారు. ఇదంతా కూడా దయచేసి డబ్బున్న వాళ్ళు రావాలి దీనిలోకి. ఈ ధర్మాన్ని నిలబెడటానికి వాళ్ళు డబ్బుని సహకారంగా అందించి ఇట్లాంటి కార్యక్రమాలను మరింత మెరుగుపరిచేట్టుగా తయారవ్వాలి. పెద్ద పెద్ద ధనవంతులు కూడా ఇక్కడ కూర్చున్నప్పుడే నిజమైన హిందువుగా మేము భావన చేస్తాం. పాద పూజలు చేసి 10 లక్షల రూపాయలు పెడితే కాదు, అవసరమైతే వారు కూడా రంగంలో దిగాలి అని చెప్పి సర్వదా మీ అందరికీ కూడా ఒక్కసారి మన భారతదేశానికి నమస్కరించుకుందాం. వందే 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 భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. సర్వే జనా సుఖినో భవంతు, లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు. ఓం తత్సత్. నేను పిఠాపురం వెళ్ళే ప్రోగ్రాంలో ఉన్నాను. కార్యకర్తల ఆహ్వానం
ఎవరే కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోండి, హిందువులందరూ కూడా వాళ్ళు పిలిచినా పిలవకపోయినా మనం వెళ్తేనే వాడే నిజమైన హిందువు. మీ పిల్లల్ని ఆర్ఎస్ఎస్లో జాయిన్ చేయండి, మీ పిల్లల్ని విశ్వ హిందూ పరిషత్తులో జాయిన్ చేయండి. మహిళలందరూ కూడా విశ్వ హిందూ పరిషత్తులో జాయిన్ కావాలి. లేకపోతే మీ ముద్దు తరాలకి మీ గోత్రం చెప్పుకునే పరిస్థితి లేకుండా తయారవుతుంది. కాబట్టి ఒక్కసారి ఇక్కడ వేదిక మీద ఉన్న మీ అందరికీ, వేదిక ముందర మీ ఉన్నందరికీ కూడా ఆ జగదంబ త్రిశక్తి పీఠం అమ్మవారైనటువంటి లలితా భువనేశ్వరి అమ్మవారి ఆశీస్సులు, అనేక ఆశీస్సులు అందిస్తూ జై భోలో భారత్ మాతాకి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.